76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా భారతదేశ ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరం కూడా స్టేటస్లో పెడుతూ ఉంటాం. అందరం కూడా ఆగస్టు 15 రాగానే మన జాతీయ జెండాలతో దేశభక్తి కలిగిన పాటలను, అదేవిధంగా మరి రిపబ్లిక్ డే రాగానే దేశభక్తితో కలిగిన పాటలు మనం చాలామంది స్టేటస్లో పెట్టి వారికి ఉన్న దేశభక్తిని చాటుకుంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, దేశం అంటేనే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. ఈ దేశం అనేది మట్టితో కలిగిన మనుషులతో నిండుకునే ఉన్నది. మనుషుల ఆత్మరక్షణ ప్రాణాలను కాపాడుతున్న జవానుల కొరకు మనం ఈ రోజున ఆలోచన చేసామా? బోర్డర్లో నిరంతరం -డిగ్రీ చలిలో ఎంతగానో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని మన ప్రాణాలను కాపాడుతూ వారి ప్రాణాలను బలి ఇస్తూ దేశమాత సేవలో వారందరూ ఈరోజు మరి వారి ప్రాణాలను విడిచిన వారిని అందరం చూస్తూ ఉన్నాం. వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి కదా. అదేవిధంగా దేశభక్తి అంటే జెండాలో లేదంటే స్టేటస్లో కదండి. మొదటగా మన తల్లిదండ్రులను ప్రేమించగలగాలి. ఎవరైతే వారి తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారో, ప్రేమిస్తారో, వారి కష్టాలను గుర్తిస్తారో వారి దేశాన్ని ప్రేమించగలుగుతారు. మన కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు మనం ప్రేమించలేని మనం మన దేశాన్ని ఎలా ప్రేమించగలం? ఈరోజు మేము దేశ సేవలో ఉన్నాం. దేశం కొరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటాం. ఎప్పుడు ఏ కష్టం వస్తుందో, ఏ నష్టం వస్తుందో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మేము నేర్చుకున్నదల్లా ఒకటే, మన దేశ భారతీయ పౌరులందరూ క్షేమంగా ఉండాలి, వారు చక్కగా నిద్రపోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కానీ మేము కోరుకున్నది ఇదే. కానీ మనుషుల్లో మనకి వర్ణభేదాలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉంది ఈరోజు. అదేవిధంగా రాష్ట్రాలు అంటే ఒక రాష్ట్రం వరకు పడదు. అరే ఆంధ్ర ఓడరాడు, తమిళ ఓడరాడు, తెలుగు ఓడరా, లేదంటే ఇలా రకరకాల భావనలు కలిగి ఉన్నాం. కానీ మన దేశం అనేది అనేక రాష్ట్రాల ఐక్యత గుర్తుకుంది ఈరోజు. అనేక రాష్ట్రాల కలయిక, అనేక భాషల కలయిక, అనేక వర్ణాలకు కలయిక ఉంది ఈరోజు. రంగు రుచి చికదనం అన్నట్టుగా మన దేశంలో అన్నీ ఉన్నాయి. అన్ని వర్ణాల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ దేశము ప్రగతి పదంలో ముందుకెళ్తుంది. అంతేగాని స్టేటస్లో పెట్టుకున్నంత మాత్రాన కాదు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన దేశ అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. మనందరూ కూడా దేశం కొరకు మనం పని చేయాలి. మన దేశ పతాక స్థాయిని మనం ముందుకు కొనసాగించాలి. అది లేకుండా ఈరోజు స్టేటస్లో పెట్టుకుని ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. కానీ మన దేశాన్ని ప్రేమించేవారు మన కుటుంబాలను ప్రేమించాలి, మన ఇతరులను ప్రేమించాలి, ఇతర మతస్థులను ప్రేమించాలి, ఇతర వర్గాల వారిని ప్రేమించాలి, ఇతర రాష్ట్ర వారిని ప్రేమించాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు నిజంగా మన దేశం ముందుకి వెళ్ళదంటారా? మన దేశము పతాక స్థాయిలో ప్రపంచ పటంలో ఎక్కడో ఉంటుంది. ఆ రకంగా ముందుకు వెళ్దాం. గాడ్ బ్లెస్.